హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దామండి. సో చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అన్నిటికంటే ముందుగా చిన్న అప్డేట్ అండి. మనము రీసెంట్గా ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలామంది తీసుకున్నారండి. మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. క్వాలిటీ కంటెంట్ అంటూ చాలామంది కామెంట్ రూపంలో తెలియచేయడం అయితే చూడవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తక్కువ కాస్ట్లో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి హ్యాపీగా ఉన్నారండి. సో ఆన్లైన్ క్లాసెస్ ఒకే ప్యాక్లో ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్టులు. ఓకేనా, గ్రాండ్ టెస్టులు కూడా ఎప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా వరకు గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాప్టర్ వైజ్గా మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్నిసార్లు అయినా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు, టెస్టులు రాయొచ్చు. సో ఇవన్నీ కూడా ఒకే ప్యాక్లోనే చాలా తక్కువ కాస్ట్లో అందజేస్తున్నాము. ముందు డెమో క్లాసెస్ వినండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, సో మంచి అవకాశం అండి. సో హైకోర్టు ఉద్యోగాలు అనేవి చరిత్రలో ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. సో కొంచెం కష్టపడండి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ లేదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒకే ఎగ్జామ్ కాబట్టి కొంచెం కష్టపడితే మనం జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. సో రానున్నటువంటి ఇంకా 30-40 సంవత్సరాల ఏజ్లో మనకు సర్వీస్ అయితే ఇంకా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో మనకు జనవరిలో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ మీరు కష్టపడేది 2 నుంచి 3 నెలలు మాత్రమే, అంతకంటే ఎక్కువ టైం లేదు. ఓకే, ఇక కంటెంట్లోకి వెళ్దాం. ఏపీలో మరొక నోటిఫికేషన్ విడుదల. నెక్స్ట్ 1468 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందండి. నెక్స్ట్ 1672 పోస్టులకు 10th విడుదల. ఐబీ అండి, ఐబీలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఏపీ పోలీస్ ఉద్యోగాల భర్తీపై ఒక ప్రకటన అయితే వెలువడింది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఇన్ఫర్మేషన్. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్లోకి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ హైకోర్టు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన టైం అయితే అయిపోయిందండి. 11th వరకే అయిపోవడాన్ని మనం చూడవచ్చు. అయితే హైకోర్టుకు సంబంధించిన ఉద్యోగాలు కూడా కొన్ని ఆల్రెడీ విడుదల చేశారు. 21వ తారీఖు వరకు ఇంకా టైం ఉందండి. ఇంకెవరైనా అప్లై చేయని వారు ఉంటే అప్లై చేయండి. అంతేకాకుండా మరి హైకోర్టులో ఏపీ సివిల్ జడ్జ్ పోస్టులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్. రీసెంట్గా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్లో 31 సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎల్బీ చేసిన వారందరూ కూడా ఎలిజిబుల్, అంతే సింపుల్. వయసు 1 నవంబర్ 2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, రాత పరీక్ష, మౌలిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉంటుంది. దరఖాస్తు రుసుము 1,500 రూపాయలు.
ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 750 రూపాయలు. నాకు ఒకటి అర్థం కావట్లేదండి, ఈ మధ్యకాలంలో ఎవరైనా గమనించారా? సో అప్లికేషన్ ఫీజు అనేది చాలా హెవీగా పెరిగిపోయిందండి. ఒకప్పుడు 50-100 రూపాయలు ఉండేది అంతే. ఇప్పుడు వందలలోనే అయిపోయింది అది. 1000 రూపాయలు కూడా కొన్ని అయితే క్రాస్ అవుతున్నాయి ఓసీ అభ్యర్థులకు కదా. సో ఎగ్జామినేషన్ ఫీ ఓకే చూద్దాం. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కేంద్రాలు వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. వీటికి తెలంగాణ అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది నవంబర్. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 8 డిసెంబర్ అండి. సో వెబ్సైట్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. https:/hc.ap.nic.in/recruitment.html అనేటువంటి వెబ్సైట్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు. అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ 10తోనే ఐబీలో కొలువు 1671 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల. దేశంలోనే అత్యంత కీలక విభాగమైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన 1671 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాలనైతే మరి సొంతం చేసుకోవచ్చు అంటూ మనకు తెలియజేశారు. మొత్తం పోస్టుల సంఖ్య 1671. విభాగాలు సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ 1521 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ 150 పోస్టులు. అర్హత 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వయసు 25 నవంబర్ 2022 నాటికి ఎస్ఏ ఎగ్జిక్యూటివ్స్కి 25 ఏళ్ళు, ఎంటీఎస్కి 27 సంవత్సరాలు ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఎంపిక విధానం టైర్ 1 ఆన్లైన్ పరీక్ష, టైర్ 2 ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్, టైర్ 3 ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రాత పరీక్షకు కూడా సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఎంటీఎస్ ఉద్యోగాలకు ఒకే పరీక్ష ఉంటుంది. టైర్ 1 ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమెరికల్ ఎబిలిటీ, అనలిటికల్ అండ్ లాజికల్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు అయితే ఉంటాయి. టైర్ 2లో ఆఫ్లైన్లో మొత్తం 40 మార్కులకు గాను 1 గంట సమయం అయితే పరీక్షకు ఉంటుందండి. డిస్క్రిప్టివ్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. ట్రాన్స్లేషన్, వాయిస్ వర్సాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. స్పోకెన్ ఎబిలిటీ నుంచి 10 మార్కుల పరీక్ష ఉంటుంది. టైర్ 2కి సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు 50కి 20 మార్కులు వస్తే క్వాలిఫై అండి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40కి 16 మార్కులు వస్తే సరిపోతాయి. టైర్ 3 దశలో ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు గాను ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలండి. 25 నవంబర్ 2022 చివరి తేదీ. www.mha.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు. సో ఏపీలో మనము ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి పోలీసు ఉద్యోగాల భర్తీపై మరి డీజీపీ గారు ఒక కీలకమైన ప్రకటన అయితే నిన్న మీడియా సమావేశంలో చేయడం జరిగిందండి. 6500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ తెలపడం జరిగింది. పోలీస్ శాఖలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి మీడియా సమావేశంలో మాట్లాడడం అయితే మనం చూడవచ్చు. భర్తీ చేస్తాం త్వరలో అన్నట్లుగానే మాట్లాడడం జరిగింది, కానీ ఎగ్జాక్ట్లీ డేట్స్ అయితే మనకు ఏమి ఇవ్వలేదండి. ఓకే, నాకు తెలిసి డిసెంబర్ ఎండింగ్ లోపు అయితే మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మన యాప్లో కోర్స్ ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసాము. ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా డెమో క్లాసెస్ వినండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 1458 సీనియర్ రెసిడెంట్ల నియామకానికి నోటిఫికేషన్. 19 వరకు దరఖాస్తు గడువు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన 45 ఏళ్లలోపు వారు అర్హులు. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన మార్కులే ప్రామాణికంగా ఎంపిక. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వర్తింపు అంటూ మనకు తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ డెంటల్ బోధనాసుపత్రుల్లో 1458 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ.
ఈ నెల 19వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 45 ఏళ్లలోపు వయసు ఉండాలి. ప్రభుత్వ మెడికల్ డెంటల్ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. dme.ap.nic.in వెబ్సైట్ అండి. సో దీంట్లో అయితే మనం దరఖాస్తులు చేసుకోవాలి. ఓసీ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 250 రూపాయలు ఫీజు అండి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా మరి సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 85,000, నెక్స్ట్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్కు 70,000, నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్ పీజీ అయితే 65,000 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన థియరీ, ప్రాక్టికల్ మార్కుల ఆధారంగా, మెరిట్ ఆధారంగా ఇస్తారంటే ఎలాంటి పరీక్ష అయితే దీనికి ఉండబోదు, మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా. ఓకేనా, పరీక్ష నిర్వహించేంత ఉండదండి ఇక్కడ. ఎందుకు, ఈ పీజీ చేసినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పీజీ చేసిన వాళ్ళు పర్టికులర్గా ఈ యొక్క విభాగాలలో చేసిన వారు చాలా తక్కువగా అయితే ఉంటారు. కాబట్టి సో మెరిట్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఎమర్జెన్సీ విభాగంలో 144, జనరల్ మెడిసిన్లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101, ప్యాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, ఎనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్లో 56, ఆప్థమాలజీలో 56 ఖాళీలు ఉన్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1458 ఎస్ఆర్ పోస్టులు అంటే సీనియర్ రెసిడెంట్ పోస్టులు అయితే ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలియజేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ సో ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి. ఏపీలో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినవి చూసాము, సీనియర్ రెసిడెంట్ చూసాము, ఐబీ చూసాము, పోలీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి డీజీపీ ప్రకటన కూడా చూసాము. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాల గురించి లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సో ఇంకా ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తీసుకోండి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది. ఓకే, అన్ని క్లాసెస్ అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు నచ్చిన టైంలో చూసుకోవచ్చు, మీ ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు అండి క్లాసెస్ అన్నీ కూడా. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.